నీలాంటి వాడితో కాపురం చేయాల్సిన కర్మ దానికి లేదు. నీ చేతనే తప్పు చేశాను ఉషా అని దాని కాళ్లు పట్టించకపోతే నేను నీ మేనత్తనే కాదు. మా అమ్మకి ఉషకి అనుమానం వచ్చింది. తను అసలు అమెరికాలో ఉందో లేదో అని అనుకుంటున్నారు. అమెరికాలో లేదనే నిజం మనకు తెలుసు. ఆ నిజం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు బాబాయ్. ఇచ్చేద్దామండి, ఆ విడాకులేదో తీసేసుకుందాం. నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావో చెయ్యి. ఉషతో మాట్లాడి కాపురానికి వచ్చేలా చెయ్యి. అమ్మో, అత్తింట్లోనే ఉందే. ఇప్పుడు కనిపిస్తే ఇద్దరు కలిపి తిట్టేస్తారు. ఇప్పుడు లాభం లేదు. ఉషాని కన్విన్స్ చేయాలంటే ఇప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడే బెటర్. కాళ్ళు పట్టుకున్నా ఎవ్వరూ ఉండరు. ఉషా, ఏంటి మమ్మీ? నేను బయటికెళ్ళొస్తాను, తలుపేసుకో. అలాగే మమ్మీ. అమ్మయ్యా, ఛాన్స్ దొరికింది. అమ్మయ్యా, హాయ్. నువ్వా? ఏ రాననుకున్నావు కదూ? మీ అమ్మ ఉండగా రాకూడదని అనుకున్నాను, కానీ నా లక్క బాగుండి తను బయటికి వెళ్ళింది. నిజంగానే ఇప్పటిదాకా నీ లక్ బాగానే ఉంది, కానీ ఇక ముందే అంతా మారబోతుంది. అది సరే, నువ్వేంటి మన విషయం ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మీ అమ్మకి అలా చెప్పావేంటి? ఛాలెంజ్ అంటే ఛాలెంజ్లా ఉండాలి కానీ అలా మాట మారిస్తే ఎలా ఉషా? ఏ, మా అమ్మ నిన్ను కడిగేసిందా? కడిగాక ఊరుకుంటుందా? ఒక్కరికి తెలిస్తేనే ఇంత ఫీల్ అయిపోతున్నా, రేపు అందరికి తెలిసిన రోజున ఇంకేమవుతావు? మా అమ్మ కంటే మీ అమ్మ మరీ ఎమోషనల్. ఇన్నేళ్ల పెంపకంలో నువ్వెలా పెరిగావో, ఎంత దుర్మార్గంగా తయారయ్యావో తెలిస్తే నిన్నెలా చూస్తుందో గుర్తు తెచ్చుకో. నువ్వు మోసం చేసింది సంధ్యని కాదురా, నన్ను మోసం చేసావు. నా పెంపకాన్ని అవమానించావు. తప్పు నువ్వు చేసినా ఆ శిక్ష నాకు పడాలి. నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా అభిమానించినందుకు నేను చావాలి, నేను చావాలి, నేను చావాలి, నేను చావాలి. ఏంటి డ్రీమ్లోకెళ్ళావా? రేపు అదే నిజం అవుతుంది. ప్లీజ్ ఉషా, ఈ గొడవ ఇంతటితో ఆపేద్దాం. జరిగిందేదో జరిగిపోయింది. సంధ్య నన్ను అవమానించిందన్న కోపంలో ఏదేదో చేశాను. తను నిజంగా తిరిగి వచ్చాక ఏం చేయాలో అదే చేద్దాం. అప్పుడు అందరినీ ఒప్పించి తన్నే పెళ్లి చేసుకుంటా. అప్పుడు ఎలాగో విడాకులు తీసుకుంటాం. అప్పుడు దాకా ఇంటికి వచ్చే ఈ గొడవలకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెడదాం. ప్లీజ్ ఉషా. మా డాడీ చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన బాధ చూడలేకపోతున్నాను. నా మాట విను. సంధ్యకు అన్యాయం జరగదు, నేను మాటిస్తున్నాను రా. ఏంటి కొత్త నాటకం మొదలు పెడుతున్నావా? సంధ్య తిరిగొచ్చేంత వరకు నేను ఆ ఇంటికి రావాలా? వస్తే ఏం చేస్తావు? ఏ 10 మందో కలిపి నన్ను తల్లించేస్తావా?
పంచే నేను నీతో వచ్చి జరిగింది మొత్తం మీ అమ్మా నాన్నలకు చెప్తాను. నువ్వు ఒప్పేసుకో. రేపైనా సంధ్య వచ్చాక ఒప్పుకుంటావు కదా. అందరి ముందు తప్పు ఒప్పుకుంటే కనీసం నీకు క్షమాపణలైనా దక్కుతాయి. ఏమంటావ్? ఓకేనా? ఏంటి నన్ను ఇరికించాలని చూస్తున్నావా? లేకపోతే నేనిరుక్కుంటాననుకున్నావా? చూడు, నీ మాటల మాయాజలానికి పడిపోవడానికి నేనేం సంధ్యను కాదు, ఉషని. అది గుర్తుంచుకో. మీ అమ్మా నాన్నలు ఫీల్ అవుతారనే బాధ నీకు ముందుండాలి. నేను కాపురం చేయట్లేదని అందరికీ తెలిసేలా చేసింది నువ్వు. నన్ను పుట్టింటికి పంపించేలా చేసింది నువ్వు. నువ్వు గేమ్ మొదలు పెట్టావు, నేను ఆడుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు రియలైజ్ అయి రాలేదు. నన్ను ట్రాప్ చేయాలనే వచ్చావు. అది కాదు ఉషా, నిజంగా మా డాడీ నీతో మాట్లాడి ఇంటికి తీసుకురమ్మని అడిగారు. ఆ సంగతి నాకు తెలుసు. ఇప్పుడు నేను రానంటే మీ డాడీ ఏం జరిగిందా అని ఆరా తీస్తారు. అప్పుడైనా నువ్వు నిజం చెప్పాలి. తప్పదు. నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే వెళ్ళిపో. మా అన్నయ్య ఇంటికొచ్చే టైం అయింది. తన సంగతి నీకు తెలుసుగా. యూ ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఏమైందని కొట్టుకుంటారు. ఏం చెప్పాలి? రానందంటే నిజంగా ఏం జరిగిందని ఆరా తీస్తారు. అత్తయ్యకు చెప్పినట్లు డాడీకి నిజం చెప్తుందా? ఏయ్, ఏంట్రా నీ గురించి ఇంతకడి నుంచి ఎదురు చూస్తుంటే నువ్వు అలా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏమైంది? వెళ్ళేవా? వాళ్ళతో మాట్లాడేవా? ఏమన్నారు?
ఏంట్రా? ఏం చెప్పవేంట్రా? వాళ్ళు నీతో మాట్లాడలేదా? కనీసం నిన్ను పలకరించలేదా? లేకపోతే నువ్వే ఈగోకెళ్ళి మాట్లాడకుండా వెనక్కి వచ్చేసావా? చెప్పు. ఎందుకు డాడీ ఎందుకంత ఎక్సైట్ అవుతారు? నీకు తెలీదురా, మా అనుబంధం ఈనాటిది కాదు. మా ఇద్దరి మధ్య గొడవలు తేవాలని రాజేష్ అనేవాడు చాలా ప్రయత్నం చేశాడు. చివరకు వాడే అడ్రస్ లేకుండా పోయాడు. ఈరోజు మీ పెళ్లి వల్ల విడిపోవాలంటే అంత అవసరం లేదు డాడీ, నేను చెప్తున్నాను కదా. మీరు నా మీద నమ్మకం పెట్టారు, ఆ నమ్మకం అలాగే ఉంచండి. ఉషతో మాట్లాడాను. ఏముంది? ముందు కొంచెం బెట్టు చేసింది, కోపంలో ఏవో 4 మాటలంది, కానీ చివరికి కన్విన్స్ అయింది. నిజంగానా? అవును డాడీ, నేను విడాకుల నోటీస్ వెనక్కి తీసుకుంటాను, నువ్వు తీసుకో అన్నాను. సరే అంది. వెరీ గుడ్ రా, గుడ్ న్యూస్ చెప్పావు. కాకపోతే తన కాపురానికి రావడానికి కొంచెం టైం కావాలని అడిగింది. నేను ఎక్కువ బెట్టు చేయకుండా సరే అన్నాను. తను వచ్చేస్తుంది డాడీ. సంజయ్, ఏది ఆ మాట ఇప్పుడు చెప్పరా? నిజంగా తను కాపురానికి వస్తానందా? చెప్పరా? నిజంగా విడాకుల నోటీసు విత్డ్రా చేసుకుంటానని చెప్పిందా? చెప్పు. నీతో ఇంత కూల్గా మాట్లాడి కాపురానికి వస్తానని చెప్పిందా? చెప్పరా? మమ్మీ అది ఛ! ఎవరికి చెప్తావురా నీ అబద్ధాలు? ఇదిగో ఈయనకి చెప్పు. మేనకోడల మీద ప్రేమతో ఈయనంటారేమో నీ కథలని ఈయనకి వినిపించు. నాకు వాళ్ళేంటో బాగా తెలుసు. చెప్పరా? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు కదా? చెప్పు. రే, ఏంట్రా ఇది? మీ అమ్మ చెప్పేది నిజమా? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలా? అంటే అంటే ఉష నిన్ను కాదందా? అవును డాడీ, తనకి ఇంటికి రావడం ఇష్టం లేదు, నాతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు. అప్పటికే చాలా బ్రతిమలాను, మీరు బాధపడతారని కూడా చెప్పాను. కానీ వెళ్ళలేదు కదా? ఎందుకంటుందిరా? అలా వినిపించుకునే మనిషి అయితే అసలు ఇదంతా ఇంత దూరం ఎందుకు తెస్తుంది? తనకు కావాల్సింది మనతో బంధుత్వం కాదండి, విరోధం. విరోధం కావాలి. ఆ మాట నేను చెప్తే మీరు కూడా వినిపించుకునే స్థితిలో లేరు. మమ్మీ నువ్వుండు. ఏంట్రా? అది కాదు మమ్మీ, ఒక్క నిమిషం. డాడీ మీరేం ఫీల్ కాకండి, తను ఇప్పుడు మామూలు మూడ్లో లేదు. అటు అత్తయ్య ఇటు జీకే బాబా కలిసి తన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. రేపు నేను ఇంకోసారి పీస్ఫుల్గా ఉన్నప్పుడు కలుస్తాను. కలిసి ఏం చేస్తావరా? ఇంకోసారి అడిగి కాదనిపించుకుంటావా, లేకపోతే తన కాళ్ళు పట్టుకుంటావా? అవసరమైతే ఆ పని కూడా చేస్తాను మమ్మీ, తప్పేంటి? డాడీ కోసం ఆ మాత్రం చేయలేనా? డాడీ ఇంతవరకు నన్నేం అడగలేదు, అలాంటిది నేను డాడీ కోసం ఏం చేయలేనా? తను ఒప్పుకోకపోతే అత్తయ్యతో మాట్లాడతా, తను కాదంటే జీకేతో మాట్లాడతా. ఎలాగైనా ఉషను తిరిగి తీసుకొస్తాను.
అవసరం లేదురా, అవసరం లేదు. నువ్వు నా కోసం ఇంకా దిగజారాల్సిన అవసరం లేదు. రఘు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను బావా. వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదే? ఫోన్లో కంటే డైరెక్ట్గా మాట్లాడదామని. సరే కూర్చో. చెప్పు రఘు. అదే బావా, పిల్లల విషయంలోనే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటే సమస్య పెరుగుతోందే గానీ తగ్గట్లేదు. అందుకే మనమే ఏదో ఒకటి చేయాలి. మనకంటే ముందుగా మొండిగా రేఖ నిర్ణయం తీసేసుకుంది రఘు. విడాకులు ఇష్టమే అంటూ తిరిగి నోటీస్ పంపింది. అవునా? చూసావా, కనీసం నీతో చెప్పనైనా చెప్పలేదు. చెప్పరు చెప్పరు. ఇక నువ్వైనా నేనైనా చేయగలిగిందేమీ లేదు. నమస్కారం సార్. ఏం రమణ, తీసుకొచ్చావు సుందరాన్ని? ఏమైనా సుందరం, చిన్న చిన్న విషయాలకి కోర్టు దాకా వెళ్ళటం ఎందుకు చెప్పు? ఈ విషయంలో మీ బావ ఎంత బాధపడుతున్నాడు చూడు. అయినా మీరేం పరాయి వాళ్ళు కాదుగా, ఒకే ఫ్యామిలీ మనుషులు. కూర్చుని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయేదానికి కోర్టులు కేసులు ఎందుకయ్యా? తప్పు కదా? నా మాట విని కేసు విత్డ్రా చేసుకో. వద్దులే సార్, కోర్టుకు వెళ్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఏంటే ఇది? మీ బావ పెద్ద మనిషి, ఒక పక్క నేను వద్దని చెప్తుంటే నువ్వు మూర్ఖంగా వెళ్దామంటావేంటి? సరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను మా రఘు కలిసి మీ ప్రాబ్లం సెటిల్ చేస్తాం. మీరా? ఎందుకులేండి. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? మేమిద్దరం ప్రాబ్లం సాల్వ్ చేయలేమా ఏంటి? సార్, మీ ఆవిడ గారు లాయర్ నోటీస్ పంపించింది మా లాయర్ దగ్గర నుంచేనండి. ఇంత పెద్ద మనుషులు మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేకనే కోర్టుకు వెళ్తున్నారు. ఇక మా సమస్యలు ఏం తీరుస్తారు చెప్పండి? ఒరేయ్, ఏంట్రా ఆ మాటలు? ఆయన ఎవరనుకున్నావు? ఆయన మనకు జీతం ఇచ్చే దేవుడు. కాదని నేను అనటం లేదే. మనం పనిచేస్తున్నాం, సార్ డబ్బులు ఇస్తున్నారు. జీతం ఇస్తున్నాం కదా అని జీవితాలు సరిదిద్దాలనుకుంటే ఎలాగా? అయ్యా, ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకండి. జీకే గారి వారసులు మీరే ఇంటి తగాదాలు తీర్చుకోలేక కోర్టుకెక్కుతుంటే ఇక మాలాంటి వాళ్ళం వెళ్లటంలో తప్పులేదు కదండి. ఇక మా వాడితో మాట్లాడి లాభం లేదనే కోర్టుకెళ్ళాను. ఏదనుంటే అక్కడే తేల్చుకుంటాం. వస్తానండి. ఒరేయ్ ఒరేయ్, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. వాడు అనవసరమైన మాటలతో మీ మనసు నొప్పించినందుకు వాడి తరఫున కూడా నేనే క్షమాపణలు అడుగుతున్నాను. వస్తానయ్యా.
విన్నావుగా రఘు, ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితి రాకూడదని ఎంతో తాపత్రయపడ్డాను. అయిపోయింది. మన ఇంటి పరువు నాశనం అయిపోయింది. చివరకు నేను వెళ్ళి అడిగినా, సంజయ్ని పంపించే క్షమాపణలు అడిగించినా రేఖ మనసు గాని ఉషా మనసు గాని కరగలేదు. ఇంతకాలం మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు ఈరోజు నలుగురికి తెలిసాయి. రేపు కోర్టుకు వెళ్తే ఇంకా తెలుస్తాయి. నువ్వు, నేను, నాన్న కలిసి కాపాడుకున్నా జీకే గారి పరువు మంట కలిసిపోయింది. మన బతికి ఉండగానే మన వంశ ప్రతిష్ట బూడిద పాలైపోయింది రఘు, బూడిద పాలైపోయింది.